ఈయనేంది ధ్యానంలో ఉన్నాడు. ఏమండి ఏమండి శబ్దం లేకుండా రుచి ధ్యానంలో కూర్చున్నా కదా, ఏమి నీకు రోగము? సరే ఏం చెప్పు. ఇప్పుడు నువ్వు ధ్యానం చేసుకునే ముసలోళ్ళలాగా అవసరమా? లైఫ్ని ఎంజాయ్ చేయాల. అట్లా బయటికి పోయేసి సిగరెట్ దాగి బారుకు పోయేసి మందు కొట్టురాపో. ఏయ్ తిక్కగాని పట్టింది నీకేమన్నా? ఏంది నన్ను పోయి మందు కొట్టు సిగరెట్ దాగని కూర్చున్నావు? నేను తొందరగా పోలని కోరుకుంటానవా? ఎవడన్నా ధ్యానం చేసి ప్రశాంతంగా ఉండండి అంటారు, నువ్వేంది ఇట్లా కోరుకుంటున్నావు? దరిద్ర మొగందానా. కాదండి, ఆ ముసలోడైపోయి ఆ బెడ్ మీద పడి రోగాలు రొప్పులతో ఏడ్చుకుంటుండే బదులు లైఫ్ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ పో. పర్మిషన్ ఇస్తానా కదా. నీ తిక్క మొగం దానా ఏందే? హ్యాపీగా పోండి అనుకుంటా, మందు తాగు చికెన్ తిను మా సిగరెట్ తాగు అనుకుంటా. ఎందుకంటే సంపాదన చూస్తాను, నేను పోతే నువ్వు అనాథైసి వస్తావు. తిక్కగాని పట్టింది నీకేమన్నా? అబ్బా బాగా చెప్తారే, మీరు పోతే నేనెందుకు అనాథైతాను? 2 కోట్ల ఇన్సూరెన్స్ ఉందంటే నా పేరు మీద.